నమస్కారం. నేను మీ పని భాస్కర్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. మనము ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటాం, వివాహాలన్నీ కూడా లేట్ అయిపోవటం జరుగుతోంది. ఎందువల్ల అయ్యా అంటే, ఇదివరకు పెద్దలు చెప్పిన మాటలు జవదాటేవారు కాదు, వినేవారు కాదు. చూడండి, ఎప్పుడైతే తల్లి తండ్రుల్ని మనం ఎదిరించి మాట్లాడటం జరుగుతోందో అప్పటి నుంచే వివాహ విషయాల్లో ఇబ్బందులు, దోషాలు, ఈ వివాహాలు లేట్ అవ్వటం, చేసుకున్న విచ్ఛిన్నం అవటం, ఇవన్నీ కూడా వస్తున్నాయి. వీటికి శనో శుక్రుడో లేదా కుజుడో కారణం కాదు. కుజదోషం ఉంటేనే వివాహం ఆలస్యం అవుతుంది అని మనము అనుకుంటూ ఉంటాం, సప్తమాధిపతి వల్ల అని కాదు. కాబట్టి తల్లి తండ్రిని ఎదిరించి ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ దోషం వారికి వివాహం పరంగా ఆ వివాహం ఆలస్యం అయ్యేలా చేస్తుంది. దీనికి బ్రహ్మ నారదుడే మనకి తార్కాణం. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు వినకుండా నాకు పెళ్ళెందుకు, సంతానం ఎందుకు, నేను లోకం కోసం ఉన్నాను అని ఆయన అంటం జరిగింది, నారదులు వారు. కాబట్టి బ్రహ్మదేవుడికి ఆయనకి కోపం వచ్చి శాపం ఇచ్చారు. కాబట్టి ఆ జన్మ బ్రహ్మచారిలాగా ఆయన ఉన్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా మనం తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవటం, నీకేం తెలుసు అని అంటాం, నీది చాదస్తం అని అంటాం, నీకు తెలియదని అంటాం. ఓకే, జనరేషన్ టు జనరేషన్ గ్యాప్ వస్తుంది. మా తాతగారు ఉన్నట్టు నాన్నగారు ఉండరు, నాన్నగారు ఉన్నట్టు నేను ఉండను, తర్వాత నా పిల్లలు ఉండరు. కాబట్టి వారిని ఇలా అన్నట్టు అయితే కనుక, పెద్దలని ముఖ్యంగా తల్లిదండ్రులని అన్నట్టయితే వివాహ ఆలస్యం అవటం, వివాహంలో దోషాలు, అనవసరమైన ఇబ్బందులు అనేవి కలుగుతాయి అని మనము చెప్పవచ్చు.